హాయ్ జెడ్ఫై ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? నేను మీ రమేష్ని. ఈరోజు మన కంటెంట్ వచ్చి మన జెడ్ బజార్లో మెంబర్షిప్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, దాని తాలూకు ఫండ్ ఎలా వేసుకోవాలి అన్న దాని కోసం ఈ వీడియో అండి ఇది. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర జెడ్ బజార్ ఉందండి. మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా జెడ్ బజార్లోకి వెళ్ళి తీసుకోవాలండి. సో జెడ్ బజార్లో తీసుకోవాలంటే మనం జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేస్తామండి. ఓకే సార్, చిన్న నోటిఫికేషన్ వస్తుందండి. ఇక్కడ నోటిఫికేషన్ అంటే మెంబర్షిప్ యాక్టివేషన్ కోసం కావాలంటే జెడ్ బజార్లో ఫండ్ యాడ్ చేసుకోండి. సర్వీసెస్ వాడుకోవాలంటే కనుక జెడ్పేలో అమౌంట్ యాడ్ చేసుకోండి అని చెప్పింది సార్ నోటిఫికేషన్ అనేది. ఓకే సార్, ఇక్కడ ఫండ్ బ్యాలెట్లో ₹2.90 ఉందండి. ఇక్కడ ఇందులో మనం ఒక పర్సన్కి యాక్టివేషన్ చేయడం కోసం కాబట్టి మనం ఇక్కడ యాడ్ ఫండ్ చేస్తున్నామండి. యాడ్ ఫండ్లోకి వెళ్ళి ఆయన సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా అన్నారండి. సో దాని గురించి ₹1199 మనం ఇందులో యాడ్ చేస్తున్నామండి. యాడ్ ఫండ్ పైన చూస్తారండి, యాడ్ ఫండ్ రిక్వెస్ట్. సో ఇక్కడ యాడ్ ఫండ్ దగ్గరికి వచ్చి మనం ₹1199 టైప్ చేసామండి. టైప్ చేసి కింద మనకు యూపీఐ ఉంది కదా సార్, ఇక్కడ యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ దగ్గర యూపీఐ ఉంది సార్, దాన్ని టచ్ చేస్తున్నాం. ఇది టచ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ నోటీస్ వస్తుంది మనకి, ఫర్ బుక్ పర్చేస్ యాక్టివేషన్, అంటే యాక్టివేషన్ కోసం అని చెప్పి ₹599 కానీ ప్రైమ్ మెంబర్షిప్, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ 1199 కోసం కానీ మీరు ఇందులో అమౌంట్ యాడ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తుందండి ఇది. ఓకే, అవును, దానికి మనం అంగీకరిస్తున్నట్టుగా ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి సబ్మిట్ నొక్కుతాం సార్. ఇక్కడ నుంచి మనం ఇది మన గెట్ ఈపే నుంచి వెళ్తాం సార్. ఇది గెట్ ఈపే నుంచి చేసుకుంటాం సార్. అది పే 1199 ఇంకా సార్. ఇక్కడ యూపీఐ పేమెంట్ గేట్ వే సార్. ఇది పే యూజింగ్ పేమెంట్ గేట్వే సార్. త్రూ దీని ద్వారా వెళ్తాం మనం, మిగతా యాప్ ద్వారా కట్ కాకుండా వెళ్తున్నప్పుడు మనకి పేమెంట్ గేట్వే తాలూకు సైట్ ఓపెన్ అవుతుందండి. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారండి, ఇక్కడ 1 యూపీఐ, 2 క్రెడిట్ కార్డు, 3 డెబిట్ కార్డు, 4 నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ స్కాన్ అని చూసారండి. సో మనక్కడ క్యూఆర్ స్కాన్ ద్వారా మాత్రమే చేసుకుంటాం సార్. ఇది మనం ఎటువంటి యూపీఐ యాప్ని గట్రా టచ్ చేయకుండా ఓన్లీ ఒక క్యూఆర్ స్కాన్తో యాడ్ చేసుకుని ఇంకోటి సార్, ఇక్కడ క్యూఆర్ కోడ్ షో క్యూఆర్ వచ్చిందండి. ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఇందులో వ్యాలెట్లో డబ్బులు వేసుకుంటే కనుక ₹3.59 గవర్నమెంట్కి మనం పేమెంట్ చేయవలసి వస్తుందండి. సో ₹1199 వ్యాలెట్లోకి యాడ్ చేసి రిక్వెస్ట్ పెడితే ₹1202.54 వచ్చిందండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తున్నాం సార్. స్కాన్ చేసి ఓకే, స్కాన్ చేసిన తర్వాత మనం బ్యాక్ బటన్ రాకూడదండి. బ్యాక్ బటన్ వస్తే ఈ స్కాన్ చేసిన క్యూఆర్ ఇన్వాలిడ్ అయిపోద్దండి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మెనూ బ్యాక్ రాకుండా డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కి మనం దేని నుంచి చేసుకుంటాము, మన స్కానర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ దేని నుంచి అండి సో చేసుకోవచ్చు. నేనైతే ఫోన్పే నుంచి చేస్తాను త్రూ. సో ఇక్కడ ఓపెన్ చేశానండి, లాక్ ఓపెన్ చేసి ఇక్కడ క్యూఆర్ స్కాన్ చూసారండి, దాన్ని టచ్ చేస్తే క్యూఆర్ స్కాన్ ఓపెన్ అవుతుందండి. ఇది ఆల్రెడీ అక్కడ క్యూఆర్ స్కాన్ ఫోటో తీసాను కాబట్టి అప్లోడ్ క్యూఆర్ ఉంది కదా సార్, దీన్ని టచ్ చేస్తే మనకి ముందుగా ఉన్న ఇక్కడ ఎంత మనం జెడ్ బజార్లో తీసిన క్యూఆర్ కోడ్ వస్తుందండి. ఇది ఇంకా సార్ ₹1202.54 జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ దీన్ని మనం పేమెంట్ చేస్తాం సార్. ఇది ఇక్కడ మనం ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ నుంచి చేసుకుంటాం సార్. ఇది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, మీకు కనబడుకోవచ్చు. ఓకేనండి, ఆ వ్యాలెట్లోకి ఓకే సార్ పైన వస్తుంది సార్, జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి ₹1202.54 యాడ్ అయిందండి. ఇది పైన నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి మనం డన్ చేసుకుని డైరెక్ట్గా బ్యాక్ జెడ్ బజార్లోకి వెళ్తాం సార్. ఇది ఇంకోటి సార్, జెడ్ బజార్ క్యూఆర్ స్కాన్ ఓపెన్ కదా సార్, దాన్ని ఓపెన్ చేస్తే ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి అక్కడ నుంచి క్యూఆర్ కనబడడం మానేస్తుంది. అది ఇలా బ్యాక్ వెళ్తున్నాం సార్. బ్యాక్ వెళ్ళి ఇంకోటి సార్, ఇక్కడ ₹2.90 ఉన్న దాంట్లో ఒకసారి మనం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తాం సార్. ఇది రీఫ్రెష్ చేస్తే ఇంకోటి సార్ కనబడింది కదా సార్, ఫండ్ వ్యాలెట్ హిస్టరీ సార్. ఇక్కడ హిస్టరీకి వెళ్ళి చూస్తే ఇంకోటి చూస్తాను సార్, ₹1199కి గవర్నమెంట్కి ₹3.54 కంపల్సరీ పే చేయాలి. ఆ పే చేసిన దాన్ని కూడా మన జెడ్ బజార్ రిటర్న్ బ్యాక్ ఇచ్చింది సార్ మనకి.
మనం ఎంత అమౌంట్ చేసామో రూ. 3.54 గవర్నమెంట్ కట్ అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రూ. 3.50 మనకు కలిపి ఇచ్చేసింది సార్ ఇది. సో ఇక్కడ యాక్టివేషన్ కోసం చేస్తున్నాం సార్. ఇక్కడ మనం ఇంకోటి సార్ రూ. 1205.60 ఉందండి. ఇక్కడ మనం చేసుకోవాలంటే కనుక యాక్టివేషన్ ఏదైనా సరే మనం షాప్ దగ్గరికి వెళ్తాం సార్. షాప్ దగ్గరికి వెళ్తే జెడ్ బజార్ ఈబుక్ ప్రైమ్ ఒకటి ఉందండి, 599. జెడ్ బజార్ ఈబుక్ బండిల్ సూపర్ ప్రైమ్ ఇది ఒకటి ఉంది సార్, రూ. 1199. మనం ఇక్కడ ఏంటంటే మెంబర్షిప్ అన్నది ఈ బుక్ పర్చేస్ రూపంలో చేసుకుంటున్నాం సార్. ఇది 1199 ప్యాక్ని సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని టచ్ చేస్తాం సార్. టచ్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్, యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత గిఫ్ట్ కొట్టున్నాం సార్. మనం చేసుకున్నామంటే యాడ్ టు కార్ట్ అండి. గిఫ్ట్ ఎవరికన్నా మనం యాక్టివేషన్ చేయాలంటే కనుక మన వ్యాలెట్లో డబ్బులతో గిఫ్ట్ అని వచ్చి కొడతాం సార్. గిఫ్ట్ అని కొట్టాం సార్. ఇక్కడ ఎవరికి వాళ్ళ యూజర్ ఐడి ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఫోన్ నెంబర్ అయినా యూజర్ ఐడి అయినా ఒకటే సార్. కింద వాళ్ళ పేరు వస్తుందండి. ఓకే సార్, కింద గిఫ్ట్ 2 సార్. ఇక్కడ జెడ్ బజార్ 1199 సూపర్ బండిల్ ప్రైమ్ ప్యాకేజీ వాళ్ళకి మామూలుగా 1499 అండి. ఇది మనకి 300 డిస్కౌంట్ రూపంతో 1199 వస్తుందండి. ప్లేస్ ఆర్డర్ సార్. ఇక్కడ మనం ఎవరిదైనా యాక్టివేట్ చేసేటప్పుడు మన అడ్రస్ కంపల్సరీ ఇవ్వాలి సార్. మన అడ్రస్ ఇచ్చుకుంటే కనుక ఇది బుక్ పర్చేస్ టైప్ చూపిస్తుంది కాబట్టి ఇది పేమెంట్ అవుతుందండి. ఇంకోటి సార్, ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ కొడుతున్నాను. ఇంకోటి సార్, ఇది వచ్చి నా ఫండ్ వ్యాలెట్ ఉందండి, పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్. సో దాని ద్వారా దాన్ని టిక్ చేసి పేమెంట్ చేస్తాను సార్. నాకు ఉన్న 4 మనం పెట్టుకుంటాం కదా సార్ టీపిన్ అని, ట్రాన్సాక్షన్ పిన్, దాన్ని నేను ప్రెస్ చేస్తానండి. చూడండి సార్. ఓకే సార్, ఇక్కడ నాకు చూపించింది కదా సార్ పెయిడ్ టీమ్. ఇంకోటి సార్, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఈరోజు టుడే పెయిడ్ టీమ్. ఇంకో సార్, మురపాక నాగా వెంకట రాంబాబు సార్. ఈయన సూపర్ ప్రైమ్ మెంబర్ యాక్టివేట్ చేసినట్టు చూపిస్తుంది సార్. ఈ వీడియోలో ఫండ్ ఎలా యాడ్ చేయడం మరియు ప్రైమ్ అండ్ సూపర్ ప్రైమ్ ప్యాక్ సబ్స్క్రిప్షన్ ఎలా యాక్టివ్ చేసుకోవడం వివరంగా చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి యూస్ఫుల్ వీడియోలతో మీ ముందుకు వస్తానని మీ రమేష్ సైనింగ్ ఆఫ్.